మన ఛానల్‌లో ఈ టాపిక్ అనే కాదు, ఎనీ టాపిక్‌కి సంబంధించి నేను చాలా మందితో మాట్లాడి వీడియోస్ చేస్తున్నా. ఒక 1000 లైక్స్ టార్గెట్ నాకు. ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. 2024 మార్చి 19 మీకు గుర్తుంటే అతిపెద్ద బాలిస్టిక్ మిసైల్‌కి సంబంధించినటువంటి ఒక పరీక్ష జరిగిందనమాట. అప్పట్లో. ఒక ఏడాది క్రితం అటు ఇటుగా. సో, ఈ అప్పట్లో మనం చాలా మాట్లాడుకున్నాం. ఆకాశంలో ఈ మిసైల్ దూసుకుపోతూ ఉంటే మయన్మార్ వైపు నుంచి కూడా ఫోటోలొచ్చాయి. బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఉన్నటువంటి చైనా వాడి యొక్క స్పై షిప్ వీళ్ళు కూడా దీన్ని అబ్జర్వ్ చేసి ఇమ్మీడియట్ గా భారత్ ఏదో ఒక అతిపెద్ద పరీక్ష అనేది నిర్వహించిందని చెప్పి వాళ్ళు కూడా నిర్ధారించారు. ఏంటి పరీక్ష అంటే అగ్ని 5. ఇండియాలో ది మోస్ట్ పవర్ఫుల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఏంటి అంటే అగ్ని 5. దీనికి సంబంధించినటువంటి పరీక్షలే 2024 మార్చి 19 జరిగాయి. 1 ఇయర్ అయింది ఆల్మోస్ట్. సో మొన్న ప్రెస్ మీట్ లో రాజ్నాథ్ సింగ్ మన డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే, ఫైనల్ గా మనం అనుకున్న ఈ శుభవార్త వచ్చింది, ప్రతి వాళ్ళు ఎదురు చూస్తున్న శుభవార్త వచ్చింది. అగ్ని 5 ని మనం సక్సెస్ఫుల్ గా మన సైన్యంలో మన మిలిటరీలో డిప్లాయ్ చేసేసాము. అంటే పరీక్షల రేంజ్ నుంచి మనం డైరెక్ట్ గా దాన్ని రెడీ టు యూజ్ అనే దానికి ఒక పాకిస్తాను చైనాను తేడా అయినప్పుడు డైరెక్ట్ గా మనం అగ్ని 5 ని కూడా ఇక మీదట వాడతాము, దానికి మనం సర్వం సిద్ధం చేసుకుని ఉన్నాము అని చెప్పి ఒక చాలా పెద్ద వార్త. అగ్ని 5 అన్నప్పుడు ఎంఐఆర్వి టెక్నాలజీ అంటారు. ఎంఐఆర్వి టెక్నాలజీ అనేటువంటి దేశాలు బాలిస్టిక్ మిసైల్లో అడ్వాన్స్డ్ గా ఉంటుంది టెక్నాలజీ. ఇలాంటి ఒక టెక్నాలజీ కలిగినటువంటి దేశాలు రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఇజ్రాయెల్, తర్వాత మనం. సో పాకిస్తాన్ వాళ్ళు ఈ ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వలేక పక్కన పెట్టారు. సో ఎంఐఆర్వి అన్నారు అనుకోండి. ఎం అంటే మల్టిపుల్, ఐ అంటే ఇండిపెండెంట్లీ టార్గెటబుల్, ఆర్ అంటే రీఎంట్రీ, వి అంటే వెహికల్. ఇది ఏం చేస్తుందంటే మనం పాతకాల సినిమాలు చూస్తాం. అందులో ఒక బాణం ఇలా విసురుతాడు. విసిరినప్పుడు ఈ బాణం వెళుతూ 4, 6గా విడిపోతుంది బాణం. సో ఒక బాణం నుంచి ఏకంగా మీకు 10 బాణాలు శత్రువుల మీదకి వెళ్ళి ఆ లక్ష్యాన్ని ఛేదించగలవు. సో ఆ రోజుల్లో మహాభారతం, రామాయణంలో ఇలాంటి యుద్ధాలు చూసాం, ఎన్నో వర్ణాలు చదివాము. సరిగ్గా ఇవాళ ప్రపంచం అంతా కూడా ఈ ఎంఐఆర్వి టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటుంది. అంటే మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే ఆ రోజుల్లోనే ఇలాంటి ఊహ మనకుంది, వర్ణన ఉంది, యుద్ధంలో ఇలాంటి అస్త్రశస్త్రాలు మన వద్ద ఉంటాయని చెప్పి రాశారు. ఇవాళ అది వాస్తవమైంది, అదే ఆశ్చర్యం. ఇప్పుడు మీకు 2012లో అగ్ని 1, 2013లో అగ్ని 2, 2015కి వచ్చేసరికి అగ్ని 3. మీరు చూసుకుంటే ఈ బాలిస్టిక్ మిసైల్ లో ఒకే ఒక అస్త్రం ఉంటుంది, నేరుగా ఆకాశంలోకి వెళుతుంది, శత్రువు యొక్క టార్గెట్ ని చూస్తుంది, వెళ్ళి దాడి చేస్తుంది అంతే. కానీ ఇక్కడ అగ్ని 5 వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇందులో 4 నుంచి 6 న్యూక్లియర్ వార్ హెడ్స్, మామూలు అస్త్రాలు కాదు, బాలిస్టిక్ మిసైల్ కాదు, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాయి. దీంట్లో 6 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాయి ఏకంగా ఒక దాంట్లో. దీన్ని అమర్చిన తర్వాత ఇది 3 స్టేజెస్ లో ఎగురుతుంది, ఆకాశంలోకి వెళుతుంది చాలా వేగంగా. దీని వేగము 24 మ్యాక్స్ స్పీడ్. ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య మాత్రమే ఇంత ఫాస్ట్ అస్త్రం ఉంది. సో 24 మ్యాక్స్ స్పీడ్ లో ధ్వని వేగానికన్నా 24 రెట్లు అధికంగా వెళ్తుంది. ఇండియాలో ఇలాంటి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండి 2024లో ఒరిస్సాలో ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్స్ లో ఆయన కల ఇది. అక్కడ ఈ పరీక్ష జరిగింది. ఎంత వేగంగా వెళుతున్నటువంటి ఈ బాలిస్టిక్ మిసైల్ ఒక స్టేజ్ లో ముక్కలు ముక్కలుగా విడిపోయి 6 మిసైల్స్ గా విడిపోయి శత్రువుల యొక్క డిఫరెంట్ టార్గెట్స్ ని, వాళ్ళ రేడార్ ఏంటంటే ఈ మిసైల్ ని పసిగట్టే లోపు ఇంకో మిసైల్, దాని వైపు చూసేలోపు ఇంకో మిసైల్, 6 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఒకేసారిగా వారి 6 టార్గెట్స్ ని ధ్వంసం చేయడం అవతల వాడిది. అలాంటి ఒక కెపాసిటీ అగ్ని 5 ఉంది. అగ్ని 5 ని మనం టెస్ట్ చేస్తున్నప్పుడు ప్రపంచానికి ఏం చెప్పామంటే రియల్ గా డెమోని చూడండి, మీకు ఆకాశంలో ఏరియల్ టార్గెట్స్ ని మా అగ్ని 5 ఎలా ధ్వంసం చేస్తుందో చూడండి అని మనం క్లియర్ గా డెమో చూపించాం. చైనా అనుకోండి ఒక యానిమేషన్ ఫిల్మ్, ఒక గ్రాఫిక్స్ లో చూపిస్తారు. మనం అట్లా కాకుండా రియల్ గా చూపించాం. డేటా కోసము, రికార్డ్స్ కోసము, ప్రపంచం గమనించాలని చెప్పి చేసి చూపించాం. డెమోని చూపించేసాం. సో ఆ టైంలో మనం ఏం చెప్పాం, 5,500 కిలోమీటర్లు దీని రేంజ్. అంటే ఆసియా ఖండంలో కొన్ని దేశాలను మనం ఈజీగా టార్గెట్ చేసేయచ్చు ఇక్కడ నుంచి. పాకిస్తాన్ అయితే విత్ ఇన్ ద రేంజ్, చైనాలో మెయిన్ ల్యాండ్ చైనా దాకా ఇది వెళుతుంది. సో చైనా వాడు దీన్ని గుర్తించి ఈ టెక్నాలజీని పసిగట్టి వాడేమన్నాడు, 5,500 కిలోమీటర్లు దీని రేంజ్ అనేది భారత్ అవ్వద్దని చెప్తోంది. దీని రేంజ్ లిటరల్ గా 8,000 కిలోమీటర్లు. మా మెయిన్ ల్యాండ్ చైనా కాకుండా ఇంకా మా ప్రముఖ నగరాల మీద కూడా వీళ్ళు టార్గెట్ చేయగలరు, ఇది ఆసియా ఖండానికి మంచిది కాదు అంటున్నాడు వాడు, చైనా వాడు ఇప్పుడు. మా చైనా వద్ద ఇలాంటి విస్తరాలు ఉన్నాయి, HQ-19 అంటారు. అంటే ఏంటి, ఇలాంటి ఆయుధాలు ఇలాంటి మిసైల్స్ వస్తున్నప్పుడు పసిగట్టి తన వద్ద ఉండేటువంటి బాలిస్టిక్ మిసైల్ ని ఇది వాడగలదు. కానీ నేను ఎందుకు చేస్తాను, ఎంతో మంది శత్రువులు ఉన్నారు నాకు అంటే చైనా అంటాడు ఇదంతా. అమెరికా,
జపాన్, సౌత్ కొరియా వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తున్నా. కాబట్టి నేను వాడతా. భారత్‌కి అవసరం ఏముంది? మీకున్నటువంటి శత్రువులు ఎవరు లేరు కదా మీకు. చైనాతో కూడా మీరంటే మాతో కూడా మీరు కాంప్రమైజ్‌లో ఉన్నారు కదా! ఇంత పెద్ద ఆయుధాలు పెట్టి మీరు ఎవరితో పోరు చేయబోతున్నారు? ఎవరితో యుద్ధం చేయబోతున్నారు? అని ఇది మంచిది కాదు అని చైనా మా పర్పస్ వేరు, మీ పర్పస్ వేరు అని చైనా ఇంటర్నేషనల్ చట్టాలను పట్టుకొచ్చి ఇది చాలా తప్పు అని చెప్పి అంటోంది చైనా. చైనా పెద్ద లెవెల్‌లోని గొడవ పెట్టింది దీన్ని. అయితే మనం ఏం చూస్తున్నామంటే భారత్ ఏం చూస్తుందంటే ఆసియా ఖండంలో ఈ బ్యాలెన్స్ ఉండాలి. చైనా వద్ద మాత్రమే ఇంతింత అణువస్త్రాలు ఉన్నాయి. ఇలాంటి బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయి. వాళ్ళు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారు అంటే హమ్ కస్సీ సే కమ్ నహీ. మా వద్ద కూడా ఇలాంటి ఆయుధాలు ఉన్నాయి. వాడతాం, వాడం తర్వాత సంగతి. మీ దగ్గర ఉన్నప్పుడు నేను కూడా ఇలాంటి ఆయుధాన్ని కలిగి ఉంటాను. మోరోవర్ ఇది డీఆర్‌డీఓ యొక్క అత్యుత్తమైనటువంటి టెక్నాలజీ. మనం మన దేశంలోనే తయారు చేసుకున్న ఒక ఎక్స్ట్రార్డినరీ వెపన్. కాబట్టి ఇండియా ఒక అడ్వాన్స్‌డ్ కంట్రీ. ప్రపంచ దేశాల్లో మీకు ఒక రష్యా, అమెరికా, చైనా అన్నప్పుడు ఆ ఎలైట్ లిస్ట్‌లో మేము కూడా ఉంటాం అనేటువంటి దాన్ని ప్రూవ్ చేసుకున్నారు ఈరోజు అగ్ని 5తో. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్లాగే ఒక 1000 లైక్స్ నేను టార్గెట్ ఈ వీడియోకి దయచేసి లైక్ ఇచ్చి కంటిన్యూ అవ్వండి. థాంక్ యూ.